సో మీ అనాలిసిస్ ప్రకారం ఫైనల్గా ఈ సబ్జెక్ట్ సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు, ఏది అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీ? నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి 100 నుంచి 105 స్థానాలతో అధికారంలో. ఎందుకు టీడీపీ జనసేన కూటమి అనొచ్చుగా? లేదు, దాని గురించి ఒక ప్రముఖ మీడియా యజమాని అడిగినప్పుడు, సార్ ఇది తెదేపా కూటమి, ఇది అంటే కాదు, ఇది ఎన్డీఏ కూటమి అని చెప్పారు. నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. కాబట్టి మీరు ఏమన్నా నన్ను అంటే ఆయన తగులుతాయి. నేను అందు కదా, ఎన్డీఏ కూటమి అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే కూటమే కదా. నేషనల్ డెమోక్రసీ ఏదైనా కబుర్లు చెప్పుకోవచ్చు. లాస్ట్లో కలిసింది కదా సార్, కలిసినా అలా కదా ఆయన చెప్పారు. మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారు అవమానించమాకండి. మీరు ఆయన చెప్పిన మాట నేను ఎన్డీఏ కూటమి అనేది ఆయన భారతీయ జనతా పార్టీ వచ్చు, ఎన్డీఏ ఆధిపత్యంలోని మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంలోని ఎన్డీఏ కూటమి, అదే కదా ఆధిపత్యం. ఎంతమంది 105 నుంచి 100 నుంచి 105 స్థానాలు బేస్ లైన్ ఉందండి. దీంట్లో ఏదైతే ఇవి ఉన్నాయో, ఏదైతే మీ మేనిఫెస్టో లాస్ట్ మీట్లో చర్చ జరిగిందో ఎన్నికల 2-3 వరకు, ఇది ఇంపాక్ట్ బట్టి ఇటు మేము గో అప్ అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అనుకుంటున్నాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం అనేది ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రకారం దాదాపుగా అన్ని దారులు మూసుకుపోయింది చెప్పాను నెంబర్ ఆఫ్, కానీ అద్భుతం జరిగింది తప్ప అని అధికారంలో రావడం కష్టం. అద్భుతం జరగవచ్చు అంటే జరిగింది 1978లో. ఇందిరాగాంధీ గారు ఎవరో కేంద్రంలో అధికారం కోల్పోయారు, రాష్ట్రంలో పార్టీలు తప్పుకుని జంగారెడ్డిరావు గారు అధికారం ఉన్నారు. ఆడు గుర్తు కూడా మార్చుకుని 17 మీటింగ్ ఎక్కడున్నారో తెలియదు, మీటింగ్ పెట్టారో తెలియదు. యోయో టీవీ లేదు, ఈనాడు లేదు, జ్యోతి లేదు. ఆ రోజు ఉన్న ఆంధ్రజ్యోతి ఉన్న చిన్నదండి పత్రికలో, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ ఎక్కువ ఉండేవి. వాళ్ళు కూడా ఉదయం కాదండి, 1978లో ఏముందండి అసలు టీవీలో లేవు. ఆంధ్రప్రదేశ్లో టీవీ కూడా లేదు. ఏదో అక్కడక్కడ హైదరాబాద్ ట్రాన్స్మిటర్ అని ఏదో ఒకటి 2 ఉండేవి తప్ప ఆ టీవీలు కూడా చాలా రేరు. అది 82 తర్వాతే, ఏషియన్ గేమ్స్ తర్వాతే మనకు ఎక్కువ వచ్చినాయండి. ఏమీ లేని సందర్భంలో కూడా అలా ముక్కు మొహం తెలియని ఎమ్మెల్యే గారు కార్ డ్రైవర్ని అక్కడక్కడ నిలబెడితే కొన్ని నెగ్గేసిన సందర్భాలు నేను దృష్టాంతాలతో సహా చెప్తాను ఆ రోజు. అందుకని అలాంటి అద్భుతం జరిగింది తప్ప 55 అద్భుతం జరిగింది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారం రావడం అనేది కష్టసాధ్యంగా భావిస్తున్నాను. అద్భుతం కూడా జరగవచ్చు. అందుకని దిక్మాల ఏంటంటే కొంతమంది జనాభా పందిగాళ్ళు తయారు, ఒక 10 మంది 20 మంది వీళ్ళు కాదు, వీళ్ళు పందాలు వేసుకుంటాం ఎక్స్పర్ట్స్. దయచేసి నేను చెప్తున్నా, పందాలు వేయమాకండి, ఇది మంచి పద్ధతి కాదు. అందువల్ల అది మా భీమవరం అనేది, మా భీమవరం ఉంది కదా పాలకుల దగ్గర, ఇది బెట్టింగ్ కింగ్స్కి ఫేమస్. మామూలుగా రాజులు ఆతిథ్య ధర్మం కలిగిన రాజులకి ఎంత ఫేమస్, బెట్టింగ్ కింగ్స్ కూడా చాలా ఫేమస్ అండి. అక్కడి నుంచి పొద్దుటూరు అయి ఉండి ఇప్పుడు ఏంటి సత్తామరకు దేశం అంతా వెళ్ళిపోతుంది. బట్ నా అభిప్రాయం ప్రకారం దీన్ని బట్టి ఆధారపడి పందాలు వేసుకోవద్దండి. ఏదో 1-2 ఇలా లెక్కన వేసుకుంటారంట. కూటమికి ఆధిపత్యం కనపడుతుంది, కానీ ఒక అద్భుతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం కూడా ఉంది. జరగడానికి చాలా అసాధ్యం కనపడుతుంది. మేబీ సాధ్యం అవ్వచ్చు, ఒకసారి అసాధ్యం సాధ్యం అవ్వచ్చు. దయచేసి పందాలు వేసుకోవద్దని నా అభిప్రాయం. ఓకే, సో మొత్తానికైతే ఏపీలో మీ అంచనా ప్రకారం కూటమికి అవకాశం ఎక్కువ ఉంది. అసలు వాళ్ళు కనుక ఉత్తర భారతీయ జనతా పార్టీ లేకుండా ఏదో మేనేజ్ చేశారని లేకుండా సొంతంగా కనుక పోలింగ్ సిపిఐ, సిపిఎం, వామపక్షాలు, జనసేన, తెలుగుదేశం కనుక వెళ్ళి ఉంటే వైనాట్ 172 వచ్చేది అనుకుంటున్నానండి కూటమికి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి బలం లెక్కలేసుకోండి. 25-28% మంది ఇవాళ క్రిస్టియన్ మత అవలంబికులు డైరెక్ట్గా రికార్డ్ అయిన వాళ్ళు 1.2%, 25-28% ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ మతం పట్ల ఆసక్తి ఉన్నాళ్ళు, అవలంబికులు ఉన్నారని అంటారు. 8% ముస్లిం మైనారిటీస్ ఉన్నారండి, మైనారిటీస్ ఉన్నారు. మిగతా వారికి వీళ్ళందరూ కూడా ఇవాళ మణిపూర్ ఘటన తర్వాత ఎంత సమావేశం జరిగింది మీకు తెలుసు. అలాగే ముస్లిం రిజర్వేషన్స్ కానీ మిగతా కానీ మంగళసూత్రం లాక్కెళ్ళిపోతారని మోడీ గారు అంతా చూశారు. చూసిన తర్వాత నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారు ఎగెనెస్ట్ స్టాండ్ తీసుకుని ప్రత్యేక హోదా విభజన హామీ ఇస్తున్నాను, రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం, ఇదంతా ముఖ్యం కాదు, విభజన హామీలు వస్తేనే వస్తాయి, లేకపోతే విభజన అన్నీ మన రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటదే అని చెప్పి నిలబడి ఉంటే ఇవాళ ఈ డీజీపీ గారిని ఇలా మార్చకపోయినా జనం ఉవ్వెత్తులు వస్తే వీళ్ళందరూ ఆగుతారండి. 170 స్థానాలు పులివెందులో కూడా యాంటీ అయ్యే పరిస్థితి వచ్చేదండి. ఓడిపోతారు నేను అన్న విత్ రెస్పెక్ట్ 5 సీట్లు నెగ్గొచ్చు. దేశ చరిత్రలో రికార్డు వచ్చేది. ఎక్కడ చెన్నైలో ఆ రోజు కరుణానిధి గారు ఒక్కడే నెగ్గాడు. 239 స్థానాలు ఎంతో కదండి, కరుణానిధి గారు ఒక్కడే నెగ్గాడు. మొత్తం వైట్ వాష్ అయిపోయింది ఇంకొక ఆయన పక్కన వచ్చిన తర్వాత.